వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క శిక్షణ స్టార్ట్ చేసుకుందాం. అందరు ప్రార్థనలో ఏకీభవించండి. దయచేసి ఎవరు కూడా వర్క్స్ చేసుకోకండి. దయచేసి మనము ప్రతిదినం కూడా మనకు దేవుడిచ్చిన సమయంలో ఓన్లీ ఒక అర్ధగంట దేవుని కోసం కేటాయిస్తున్నాం కనుక ఏమైనా వర్క్స్ ఉంటే పక్కన పెట్టేసి కొద్దిసేపు వాక్యం వినండి. విన్న వాక్యాన్ని ఆలోచించడం నేర్చుకోండి. ఆలోచించిన ప్రతిదాన్ని కూడా మన నిజ జీవితంలో పాటించడం నేర్చుకోవాలి. అలా అయితేనే మన విన్నదానికి ప్రతిఫలం అనేది ఉంటుంది, మన జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచకూడదు. మీరు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటే మీరు ఎలా అనేది సీరియస్గా ఉంటారో, లేకపోతే ఏదైనా అనారోగ్యం వస్తే ఈ మెడిసిన్ వాడకపోతే మీకు అనారోగ్యం వల్ల చనిపోతారు అంటే ఎంత భయపడతారో అంతకంటే ఎక్కువగా మన దేవుని వాక్యాన్ని భయపడాలి. దయచేసి దేవుని వాక్యం అనేది మన యొక్క ఆత్మకి చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మను నిత్య జీవానికి నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి అటువంటి వాక్యాన్ని మనము నిర్లక్ష్యపరిస్తే ఆ యొక్క మెడిసిన్ మనం వేసుకోకపోతే ఎలా అయితే మన శరీరం పాడైపోతుందో, అదేవిధంగా వాక్యమైనటువంటి మెడిసిన్ మన జీవితంలో కరెక్ట్గా మనకి వాక్యము లేకపోతే మనం కూడా మన జీవితంలో అనారోగ్యానికి అంటే మన యొక్క ఆత్మీయ జీవితం అనేది అనారోగ్య పాలయ్యి మనము నరకానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా ఎవరు కూడా ఉండకుండా అందరూ కూడా కొంచెం సీరియస్గా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఆసీనుడైన తండ్రి, మహాగణుడా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయిన దేవుడా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిండి నా నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. రాని వాళ్ళని త్వర పెట్టి నడిపించండి. అయా తండ్రి, నీకు వందనాలు తండ్రి. సెక్షన్ అంతలో తోడుగా ఉండండి. ఇతబడుతున్న వాక్యాన్ని పిల్లల హృదయాల్లో ఫలింపజేసి నిశ్చిత ప్రకారంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదవండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుటకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు అది మీకు చాలు సిస్టర్, ఓకే, చాలు సిస్టర్. ఈరోజు మనం 20, 21, 2 వచనాలు చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, మరలా ఒకసారి 20వ వచనం చూడండి. 20వ వచనం ప్రతి ఒక్క మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా, మ్యూట్లో పెట్టేసుకోండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఓకే, 20, 21 వచనాలు చూడండి మరలా ఒకసారి. ఒక తల్లి ఆ తల్లి పేరు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు. నార్మల్గా జెబెదయి అని అంటే ఆ కుమారులు ఎవరైతున్నారో ఆ కుమారుల యొక్క తండ్రి పేరు, అంటే తన యొక్క భర్త నేమ్ అన్నమాట. తన భర్త నేమ్ ఇచ్చాడు కానీ ఆ తల్లి ఎవరు అనేది ఆ తల్లి పేరు ఇవ్వలేదు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి ఆ కుమారుల యొక్క తల్లి నేమ్ ఇవ్వలేదు, కాకపోతే తన హస్బెండ్ నేమ్ ఇచ్చారు. తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, తన ఇద్దరు కుమారులను ఎవరి దగ్గరకు, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఆమె ఒక మనవి చేస్తుంది. అంటే దేవునికి ఒక మొర పెడుతుంది. ఏమనంటే, నువ్వేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. మొదటగా ఆ తల్లి తన కుమారులతో కలిసి దేవుని యొద్దకు రావడము ఫస్ట్ వచనంలోనే 20వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క 20వ వచనంలోనే మనము ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటంటే, మొదటగా ఆ తల్లి ఇద్దరు కుమారులను తీసుకొని దేవుని యొద్దకు రావడం అనేది చాలా వండర్ఫుల్ అండి. ఎందుకనంటే ఒక తల్లికి ఉన్నటువంటి ఆసక్తి మనకి ఈ యొక్క తల్లిగారిలో మనకు కనిపిస్తుంది. నార్మల్గా కుటుంబ వ్యవస్థను మనం తీసుకుంటే కుటుంబ వ్యవస్థను దేవుడు చాలా ప్రేమించాడు. దేవుడికి కుటుంబ వ్యవస్థ అంటే ఇష్టము కాబట్టే వివాహం అనేటువంటి ఒక బంధాన్ని దేవుడు ఏర్పరిచాడు. దేవుడు కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన వాళ్ళను ఫలించి మీరు అభివృద్ధి పొందమని స్టార్టింగ్లోనే వారు దేవునికి అవిధేయులుగా దేవుని యొక్క మాట వినకపోయినప్పటికీ, దేవుని యొక్క మాటకు వాళ్ళు అవిధేయత చూపకుండా పాపం చేసినప్పటికీ దేవుడు
ఆ యొక్క మహిమ శరీరం వాళ్ళలోనూ అంతటా వాళ్ళు తీసేసుకున్నప్పటికీ దేవుడు సిస్టర్ ఎవరండి? మ్యూట్లో పెట్టేసుకోండి. బ్రదర్ ఎవరండి? బ్రదర్ ఎవరు? మ్యూట్లో పెట్టేసుకోండి దయచేసి. సరే, ఓకే ఓకే. ఆ తల్లి తన యొక్క కుమారులను దేవుని యొద్దకు తీసుకురావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్గా కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రేమించాడు. దేవుడు ఒక కుటుంబాన్ని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే మన ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవచ్చు. దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఫస్ట్ ఆదాము అవ్వలను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ కూడా మొదటగా వాళ్ళకు దేవుడు అంటే మహిమ శరీరాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అయినా కూడా దేవుడు వాళ్ళని అయిన తర్వాత వాళ్ళ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నప్పటికీ వాళ్ళు దేవుని యొక్క మాటకి విధేయులుగా జీవించినప్పటికీ అవిధేయులుగా జీవించి దేవుడిచ్చేటువంటి యొక్క మహిమను వాళ్ళు పోగొట్టుకున్నప్పటికీ దేవుడు వాళ్ళని ప్రేమించాడండి. ఎందుకనంటే ఎంతగా ప్రేమించాడనంటే వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఆ ఏదోను తోటలో ఉన్నటువంటి భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. కానీ అప్పటికి కూడా దేవుడు వాళ్ళని మొత్తానికి కంప్లీట్గా వదిలేయలేదు. కాకపోతే వాళ్ళు కొన్ని శారీరకంగా వర్క్స్ పెట్టేసి ఆ తర్వాత వాళ్ళను మీరు అభివృద్ధి పొంది మీరు ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడి ఆ కుటుంబము కూడా మరలా ఎలా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని దేవుడు స్టార్టింగ్ నుండి వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేసి తన పిల్లల్ని సొంత పిల్లల్ని ఆదాము అవ్వలకు తన పిల్లలుగా దేవుడు ఇచ్చేసి వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వాళ్ళని పెంచుతూ ఏంది కట్ అయిపోయింది. ఓకే, అందరికి నా వాయిస్ వినబడుతుందా సిస్టర్స్ అని? వినిపిస్తుంది అక్క. ఓకే ఓకే ఓకే, సిగ్నల్ లేదు. ఓకే, అయితే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కుటుంబ వ్యవస్థ కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలని స్టార్టింగ్ నుండి దేవుడు ఒక కుటుంబాన్ని వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబ వ్యవస్థ కూడా ఒకవేళ పిల్లలకి తల్లిదండ్రులకు పిల్లల్ని ఇస్తే ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దేవుని ఒక ప్రణాళిక చొప్పున వాళ్ళని పెంచాలి. వాళ్ళు ఎలా పెంచాలి అని మనకు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 11వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 19వ వచనం. పదకొండు 19 మీట్లో ఉన్నవారు ఎవరైనా చదవండి ఫాస్ట్. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. అలాగూ చేసిన యెహోవా నీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. చాలు. ఓకే, 19 వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీద వాటి వ్రాయవలను. అలాగ చేసిన ఎడల యెహోవా వాయిస్ అందరికి అందరికీ అలానే ఉందా సిస్టర్స్? ఓకే ఓకే ఓకే. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశంలో నిలిచినంతగా విస్తరించును. దేవుడు స్టార్టింగ్లోనే మనకి పాత నిబంధనలోనే పిల్లలకు నేర్పించాల్సినటువంటి విధులు, విధానాలను, పద్ధతులను అన్నిటిని కూడా దేవుడు పాత నిబంధనలోనే చాలా క్లియర్గా తెలియజేశాడు. పిల్లలకి మనము ఎలా నేర్పించాలి అంటే చిన్నప్పటి నుండే పిల్లల్ని ఎలా పెంచుతారు అని అంటే, అరే నువ్వు పెద్దయినా ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అనేసి అంటే అవి నేర్పించకూడదని చెప్పట్లే, లేకపోతే పిల్లల్ని చదివించకూడదు, పిల్లల్ని మొద్దులు చేసేసి పిల్లల్ని కష్టపెట్టి ఎండల కష్టపడే విధంగా చేయాలి అని మనం చెప్పట్లేదు. కాకపోతే దానితో పాటు మనం ఒక స్టడీని అంటే పిల్లలకి ఒక స్టడీని మనము
ఏ విధంగానైతే నేర్పిస్తామో అంతకంటే ప్రాముఖ్యంగా మనము దేవుని వాక్యాన్ని నేర్పించాలి. వాళ్ళకి దేవుని వాక్యంతో పాటు చదువుతో పాటు దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే నేర్పించడం అలవాటు చేస్తామో వాళ్ళు కూడా చిన్నప్పటి నుండోనే దేవుని వాక్యానికి అలవాటైపోయి పెద్దయిన తర్వాత యవ్వన కాలంలో చేసేటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులు చేయకుండా వాళ్ళు సరైనటువంటి మార్గంలో వెళ్తారు. ముసలితనంలో అంటే వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ దాటుతూ ఉంటే చిన్నతనంలోనే కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని. ఒక ఒక చిన్నపిల్లడు దొంగతనం చేసినప్పుడు వెంటనే నువ్వు వాటిని గద్దించేసారా, నువ్వు అలా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయడం తప్పు, అది బైబిల్ సమర్థించదు, వాక్యానుసారంగా చూస్తే అది కరెక్ట్ కాదు అనేసి మనం చిన్నప్పటి నుండే పిల్లల్ని ఎలా పెంచేయాలి అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా పిల్లల్ని పెంచడం మనము నేర్చుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్తలో చూస్తే ఈ యొక్క తల్లిలో కూడా దేవుడు పాత నిబంధనలో ఏదైతే ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడో అదే ఆజ్ఞను ఈ యొక్క తల్లి పాటించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే చాలామంది పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు అంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలి, వాడు ఒక డాక్టర్ కావాలి, వాడు ఇంజనీర్ కావాలి, లేకపోతే వాడు ఒక ఉన్నత స్థానంలో వాడు ఉండాలి అనేసి మనం కోరుకుంటాం. కానీ ఈ తల్లి కోరుకునేటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా తన యొక్క పిల్లల్ని దేవుని యొద్దకు తీసుకే వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఒకటే వచనంలో నుండి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఎందుకనంటే చాలామంది తల్లిదండ్రులు చర్చికి వెళ్తే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడికి వెళ్తూ ఉంటారు. పిల్లలు మాత్రం విచ్చలవిడిగా వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళు వృధా చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు చర్చికి వెళ్తే ఇంటి దగ్గర పిల్లలు ఉండేసి సినిమాలు చూడడము, ఇంకా అసభ్యకరమైనటువంటి వీడియోస్ చూడడము, భయంకరమైనటువంటి పాపానికి అలవాటు పడిపోవడానికి కారణం ఏంటంటే మనము పిల్లల్ని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళకపోవడమే పాపము. ఎందుకు అనంటే దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది దేనికోసం అంటే తన యొక్క మార్గంలో పెంచడం కొరకు. నువ్వు ఎప్పటి నుండి నేర్పించాలి, నువ్వు ఏ క్లాస్ నుండి స్టడీ అయితే నువ్వు స్టార్ట్ చేస్తావో నువ్వు ఏ క్లాస్లో పిల్లల్ని నువ్వు ఏ సంవత్సరంలో నుండోని ఒక 6 సంవత్సరాల 7 సంవత్సరాల నుండోని నువ్వు పిల్లల్ని చదువుల కోసం ఏ విధంగానైతే నువ్వు పంపిస్తావో అదే విధంగా దానితో పాటు అదే సంవత్సరం నుండి నువ్వు వాక్యాన్ని బైబిల్ని నేర్పించడం కూడా నువ్వు స్టార్ట్ చేయాలి. అలా కనుక మనం స్టార్ట్ చేయగలిగితే వాడు యవ్వన కాలం వచ్చిన తర్వాత తను జీవించే ప్రతి విధానం ఒకవేళ చిన్నపిల్లలు అప్పుడే మనము బోధించకుండా వాళ్ళని పెంచినామనుకోండి పెద్దయినాక కూడా వాళ్ళు మన మాట వినరండి. కాబట్టి చిన్నతనంలో నుండేనే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్పించడం స్టార్ట్ చేయాలి. చిన్నతనంలో వాక్యాన్ని నేర్పించడం స్టార్ట్ చేసినప్పుడు యవ్వన కాలం వచ్చినప్పుడు యవ్వన కాలంలో చేసేటువంటి మిస్టేక్స్ కూడా ఏమి చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేని ఒక వాక్యానుసారంగా వాళ్ళకు ఒకవేళ తప్పు చేయాలి అనిపించినా కూడా వెంటనే అక్కడ దేవుని యొక్క వాక్యం వాళ్ళని గద్దిస్తూ ఉంటుంది. ఎందుకనంటే హృదయంలో మొత్తము నువ్వేం నింపావు అనంటే వాక్యాన్ని నింపావు. వాక్యాన్ని నువ్వు నింపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తప్పు చేయకుండా వాళ్ళు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ తల్లి గారిని మనం గమనించినట్లయితే మరలా ఒకసారి చూడండి 20 వచనము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఆయన యొక్క తల్లి ఆ పిల్లల ముందు పిల్లల్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి ఆమె చేస్తుంది ఏంటంటే నమస్కారం. ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తున్నారా లేదా? తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తారు. ఏదో టీచర్లు నేర్పితే వాళ్ళు జ్ఞానం నేర్చుకోరు, లేకపోతే ఏదో బోధకులు నేర్పిస్తే వాళ్ళు జ్ఞానం నేర్చుకోరు, లేదా ఎవరో వీళ్ళు నేర్పిస్తే జ్ఞానం నేర్చుకోరండి. పిల్లలు చెడిపోవడానికి కారణమైన చెడిపోవాలి అంటే పిల్లలు చెడిపోతున్నారన్నా పిల్లలు బాగుపడుతున్నారన్నా కూడా సగము వరకు 50% తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుందండి. ఎందుకనంటే నీ జీవితం ఎలా ఉంటే నువ్వు ప్రార్థన పరుడవైతే నీ పిల్లలు కూడా ప్రార్థన పరులు అవుతారు. కానీ కొన్ని సందర్భాలలో చూస్తే బైబిల్లోనే మనకి గొప్ప గొప్ప ప్రవక్తల కుమారులే దారి తప్పిపోయి వాళ్ళ యొక్క మాట వినకుండా అయ్యారు. అలా అని నేను చెప్పట్లేను. కాకపోతే అంటే తను మొత్తము అంటే 50%, అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను 50% తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. 50% పిల్లలు వెళ్తున్నటువంటి మార్గము, పిల్లలు ఎవరి స్నేహాన్ని చేస్తున్నారో, పిల్లలు ఏ మార్గంలో వెళ్తున్నారు అనే దానిపైన వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పరిసరాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి 50% మాత్రం తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే పిల్లల్ని దేవుడు నీ చేతికి పిల్లల్ని ఇచ్చాడు. కాబట్టి ఆ పిల్లల్ని నువ్వు ఎలా పెంచాలి, నీ యొక్క బాధ్యత నువ్వేం చేయాలంటే క్రమశిక్షణలో పెంచాలి. నువ్వు నిత్య జీవానికి ఈ తల్లి కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలండి. కుమారులు ఏదో డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఈ లోకంలో సంపాదించాలి, ఈ లోకంలో ఒక గొప్ప స్థానంలో ఉండాలి, ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలి, ఈ లోకంలో బాగా డబ్బులు సంపాదించాలి, ఈ లోకంలోనే ఉన్నత
ఉన్నతమైన స్థానంలో పిల్లలు ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ నా కొడుకు నిత్య జీవానికి వెళ్ళాలి, నా కొడుకు నరకానికి పోకూడదు, నా కొడుకు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఎలా పెంచాలి, నా కొడుకు నిత్య జీవానికి వెళ్ళాలంటే వాడిని నేను సేవకు సమర్పించేయాలా, లేకపోతే వానికి నేను ఏం చేయాలని ఎవరైనా ఆలోచిస్తారంటే ఎవరు ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించరండి. ఎప్పుడు చూసిన తల్లిదండ్రులు బాగా చదువు అని నేర్పిస్తూ ఉంటారు. వాడు బాగా చదివేసి బాగా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని అమెరికాకు వెళ్ళిపోయి నిన్ను తీసుకుపోయి అనాథాశ్రమంలో వేసి పడేస్తాడు. కాబట్టి పిల్లల్ని అలా పెంచకూడదు. చదువుకోవద్దు అని చెప్పట్లే, చదువుకోవాలి. చదువుతో పాటు వాక్యాన్ని నేర్పించడము తల్లిదండ్రులైన వారు నేర్చుకోవాలి. తల్లిదండ్రులైన వారి యొక్క పెంపకం పైన పిల్లల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది 50%. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల్ని దేవుని యొద్దకు తీసుకురావడం నేర్చుకోవాలి. ఈ యొక్క తల్లిలో నుండి మనం నేర్చుకునేది అదే, పిల్లల్ని దేవుని యొద్దకు తీసుకువెళ్ళడం నేర్చుకోవాలి. మీరు చర్చికి ఆదివారం పెడతారా, మీ పిల్లలు చిన్నవాడైనా పర్లేదు, వాడికి వాక్యం అర్థం కాకపోయినా పర్లేదు, కానీ నువ్వేం చేయాలి, నీ పిల్లల్ని ఖచ్చితంగా చర్చికి తీసుకెళ్ళాలి. నువ్వు ఏదైనా మీటింగ్ వెళ్తావా, ఖచ్చితంగా నీ పిల్లలతో పాటు తీసుకొని వెళ్ళాలి. ఈ తల్లి చేసింది కూడా అదే. నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో నీ కుమారుడు ఓకే చాలా ఒక మంచి ఉద్యోగం ఉన్నాడు, వాడు నరకానికి పోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఒక ధనవంతుల్లాగా నీ కుమారుడు తయారాడు, ఒక ధనవంతుల్లాగా నీ కుమారుడు ఒక గొప్ప ఉద్యోగాన్ని సంపాదించాడు, అన్ని సుఖభోగాలను అనుభవిస్తూ నీ కుమారుడు జీవిస్తున్నాడు. కానీ నీ కుమారుడే ఆత్మ పోయి నరకంలో పడితే ఆ ధనవంతుని పరిస్థితి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నీ కుమారుని జీవితం కూడా అలానే ఉంటుంది, నీ యొక్క కుమార్తె జీవితం కూడా అలానే ఉంటుంది. కాబట్టి నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నరకానికి వెళ్ళకూడదు అంటే నువ్వు ఏం నేర్చుకోవాలంటే జెబెదయి కుమారుల యొక్క తల్లి యొక్క జీవితాన్ని ప్రతి దినము కూడా నువ్వు ఒక పాఠంగా తీసుకోవాలి. ఆ తల్లి గురించి, ఆ తల్లిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఆ తల్లి మొదటగా చేసింది ఏంటిది అంటే, మొదటగా తన కుమారులను దేవుని యొద్దకు తీసుకెళ్లడం అనేది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ ఏంటిదంటే, దేవుని యొక్క తీసుకెళ్ళి ఆ తల్లి యొక్క సంస్కారాన్ని చూసే తన యొక్క కుమారులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ తల్లి ఎంతగానైతే దేవునికి విధేయత కలిగి జీవించిందో అదేవిధంగా ఆ కుమారులు కూడా దేవునికి విధేయత కలిగి జీవిస్తారు. ఆ తల్లి కోరుకున్నట్టే ఒక గొప్ప స్థానంలో వాళ్ళు పరిచర్య చేస్తారు. ఆ తల్లి కోరుకున్నట్టే వాళ్ళ యొక్క ఏదైతే తల్లి సింహాసనాన్ని తన కుమారులకి ఇవ్వాలని కోరుకుంటుందో అది దేవుడు నెరవేరుస్తాడండి. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక కూడా దేవుడి కుటుంబ వ్యవస్థ పైన ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అని అంటే, ఆ కుటుంబ వ్యవస్థ పైన అంటే ఓన్లీ తల్లిదండ్రుల మీదనే కాదు, పిల్లల మీద కూడా ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆయన ప్రణాళికలో నువ్వు పెంచగలిగితే ఆ ప్రణాళిక చొప్పునే దేవుడు కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఈ యొక్క తల్లి యొక్క కోరిక మేరకు దేవుడు అదే చేస్తాడండి. ఒకసారి మరలా చూడండి, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ఆమె ఎంత సంస్కారవంతంగా నమస్కారం వందనాలు చెప్పేసి, ఎవరి ముందు, మన తల్లి మన పిల్లల ముందు మనము ఎప్పటికీ బూతులు తిడుతూ ఉండవు. మన పిల్లల ముందే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు, పిల్లల ముందే అంటే ఇతరులను తిడుతూ ఉంటారు. పిల్లల ముందే ఏదైతే నువ్వు పిల్లల ముందు చేస్తావో యాజ్ ఇట్ ఈస్గా వాడు కూడా అదే నేర్చుకుంటాడు. నువ్వు పిల్లల ముందు సనుకోవడం, తిట్టడము, లేకపోతే పిల్లల ముందు త్రాగావనుకో, పిల్లల ముందు తిరిగావనుకో, పిల్లల ముందు నువ్వు ఏదైతే చేస్తావో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారండి. కాబట్టి పిల్లల ముందు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థనని చేర్చుకుంటారు. నువ్వు ఏది చేస్తే అదే నేర్చుకుంటారు. నువ్వు ఏదైతే పిల్లల హృదయాలలో స్టార్టింగ్లో నువ్వు విత్తుతావో అదే పంటను వాళ్ళు కోస్తారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏదైతే విత్తుకుంటావో అదే నువ్వు కోయబోతున్నావు. నీ పిల్లల జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, తన పిల్లల్ని నీకు ఇచ్చాడు. కానీ తన స్వాస్థ్యాన్ని నువ్వేం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. తన స్వాస్థ్యాన్ని నీకు ఇస్తే తన స్వాస్థ్యాన్ని తన యొక్క స్వాస్థ్యంగా నువ్వు పెంచకుండా నువ్వేం చేస్తున్నావు అంటే తన స్వాస్థ్యాన్ని నువ్వు మోసం చేసేసి తన స్వాస్థ్యాన్ని తీసుకుపోయి నువ్వు నరకంలో పడేస్తున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలండి. పిల్లల విషయంలో ఎలా ఉంటున్నారు. ఒకవేళ పిల్లల విషయంలో ఇంతవరకు మనకు తెలియకపోతే దేవుడు పాత నిబంధనలోనే చెప్పాడు, నీ పిల్లలకు చిన్ననాటి నుండే నువ్వేం చేయాలంటే జ్ఞానాన్ని వాళ్ళకు నేర్పాలి. ఎంతగా జ్ఞానాన్ని నేర్పాలి అని అంటే, ఒకానొక రోజు వస్తే ఆ పిల్లలు ఒకవేళ మిమ్మల్నైనా వదిలిపెట్టొచ్చు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టేనంత ప్రేమలో వాళ్ళని ముంచేయాలండి. ఏ ప్రేమలో అంటే నీ ప్రేమలో కాదు. కొంతమంది తల్లిదండ్రులు డాడీ అంటే ఇంకా ప్రాణం పెట్టాలి, మమ్మీ అంటే కథ ఇంకా ప్రాణం పెట్టాలి. దేవుడి దగ్గరికి పోయినా పర్లేదు, చర్చికి పోయినా పర్లేదు, చర్చికి పోకపోయినా పర్లేదు, వాక్యాన్ని విన్నా పర్లేదు, వాక్యాన్ని వినకపోయినా పర్లేదు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. నా కుమారులు నన్ను ప్రేమిస్తే చాలా, అసలు నిన్ను ప్రేమించడం కొరకు దేవుడు నీకు ఇవ్వలే. నిన్ను ప్రేమిస్తారు కాబట్టి అంతకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి అని అంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం కొరకు నిత్య మార్గంలో నడిపించడం, నీకంటూ ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేస్తే దానిని మనం ఏం చేస్తున్నాం అంటే విచ్చలవిడిగా దాన్ని వాడుకుంటున్నాం. ఎందుకు అనంటే మన చేతిలోనే ఉంది కదా అనేసి. ఈ యొక్క కుమారులు ఎలా పెరిగారు మనకి ఇంకొక వచనంలో కూడా ఉండొచ్చు. అదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి.
ఏం చేస్తాం ఇది ప్రేయర్కి రమ్మని పో. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకునిచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనని వెంబడించిరి. ఓకే సిస్టర్, చాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. యేసుక్రీస్తు ఇక్కడ తల్లి ఏ విధంగానైతే ఆశ కలిగి ఉందో యాజ్టీజ్గా దేవుడు ఏంటంటే అదే ప్రణాళికలో వాళ్ళని నడిపిస్తున్నాడు. ఎందుకనంటే తల్లి ఎన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తుందో ఆ తల్లి కొరకు ఏంటిది, నా కుమారులకి ఇది కావాలి, ఈ లోకపరంగా నా కుమారులు ఒక గొప్ప స్థానంలో ఉండాలి, నా కుమారులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇండ్ల మీద ఇండ్లు కట్టాలి, మమ్మల్ని కూర్చోబెట్టి సాదాలి అని కోరుకోవట్లేదు. ప్రభువా నీ యొక్క అంటే నీ కుడి పార్శ్వన అంటే నీ యొక్క సింహాసనం మీద నా కుమారులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలి అని. అసలు నిత్య జీవానికి వెళ్ళడమే అసలు ఏంటంటే చాలా ఒక గొప్పనైనటువంటి టాస్క్. నిత్య జీవానికి వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్ అని అంటే ఆ నిత్య జీవంలో ఆయనతో పాటు కూర్చోవాలంటే అది ఎవరికి అంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? ఎంత పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తే ఈ లోకంలో ఏ తప్పు చేయకుండా ఏ ఒక మిస్టేక్స్ చేయకుండా ఎంతగా వాక్యానుసారంగా జీవిస్తే ఆ యొక్క స్నానాన్ని మనం పొందుకోగలం. నార్మల్గా ఇప్పుడు మనమే చూడండి, మనమే నిత్య జీవానికి వెళ్ళుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా ఎందుకు ఇలా కూడుకుంటున్నాం? ప్రతిదినము వాక్యాన్ని బోధించుకోవాల్సిన అవసరం ఉంది, మీటింగ్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సండే చర్చికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? ఇదంతా దేని కొరకు మనం చేస్తున్నామంటే మనకు ఆత్మరక్షణ ఉండడం కొరకు, మన పిల్లల ఆత్మరక్షణ ఉండండి. ఎవరైతే తల్లిదండ్రులు అయి ఉన్నారో వాళ్ళ పిల్లల ఆత్మరక్షణ కొరకు, వాళ్ళ ఆత్మరక్షణ కొరకు, వాళ్ళ చుట్టాలు బంధువులు రక్త సంబంధాలు అందరి ఆత్మరక్షణ కొరకు మనందరం కూడా ఏం చేస్తున్నామంటే ప్రతిదినము ప్రార్థన చేయడము, ఏదైనా దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటాను. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చూస్తే తల్లిలో ఏదైతే ఆశ కలిగి ఉందో ఇక్కడ వెంటనే దేవుడు ఆయన యొక్క ప్రణాళికను వాళ్ళ పట్ల అదే కలిగి ఉన్నాడో ఆ తల్లి యొక్క కలిగి ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు ఏం చేశాడో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు పట్టుకుంటుంటే అంటే చిన్న వ్యాపారం చేసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వెళ్ళేసి వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు వాళ్ళు ఎవరెవరు మరలా ఒకసారి చూడండి, మరలా 21 నుండి చూడండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను. ఎవరెవరు? యాకోబు, యోహాను. ఈ జెబెదయి కుమారులు ఎవరెవరు అంటే యాకోబు, యోహాను. వాళ్ళిద్దరు కూడా ఎవరితో పాటు ఉన్నారు? తండ్రితో పాటు. కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రితో పాటు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో తండ్రికి ఏమైనా సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. ఈ రోజుల్లో తండ్రి ఏదైనా పని చెప్పిన వినకుండా వెళ్ళిపోతారు. నీ మాట నేను ఇది వినాలి అనేసి ఎదురు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రితో పాటు ఆ వలలను బాగు చేసుకుంటున్నారు. వెంటనే వారు తమ దోణలు మరొకసారి చూడండి, బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వెళ్ళేసి ఎప్పుడైతే పిలిచాడో వెంటనే తండ్రిని వదిలిపెట్టారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వృత్తి అదే, వాళ్ళ పని అదే. వాళ్ళు చేపలు పట్టుకుంటేనే ఆ చేపలు వస్తేనే వాటిని అమ్ముకుంటే ఇంత డబ్బులు వస్తే వాళ్ళు బియ్యం కొనుక్కోవడం కానీ, కూరగాయలు కొనుక్కోవడం కానీ, వాళ్ళ కుటుంబ అవసరతలన్నీ కూడా వాటి ద్వారానే తీర్చుకోవాలి. కానీ యేసుక్రీస్తు వెళ్ళి పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వర్క్ను కూడా అక్కడ వదిలేసి వెళ్ళారు. మరి ఆ వర్క్ను వదిలేసి మరి నేను వృద్ధుడను కదా, నాకే చేత కాదు, నా కుమారులు తనతో పాటు యేసుక్రీస్తుతో పాటు సేవ పరిచర్యకి వెళ్ళిపోతే మరి నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? పిల్లలు ఒకవేళ పరిచర్యలకు వెళ్ళాలంటే తల్లిదండ్రులు ఆటంకపరుస్తారు. తల్లిదండ్రుల పరిచర్యలో ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు. ఒకవేళ పిల్లలు ఆసక్తితో వెళ్ళాలన్నా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఆటంకపరుస్తూ ఉంటారు. అరే నువ్వు ఇప్పుడే ఇంత చిన్నతనంలోనే పరిచర్యలోకి వెళ్తే నీకు ఎలా డబ్బులు, మరి నీ ఫ్యూచర్ ఏంటి అన్నీ కూడా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఆ తల్లి ఆ పిల్లల్ని ఆ తల్లిని వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా ఉందంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న కుటుంబం ఏదంటే వీళ్ళ కుటుంబం అని మనం చెప్పుకోవచ్చండి.
వీళ్ళ కుటుంబం మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆ తండ్రి కూడా యేసుక్రీస్తు పిలిచిన వెంటనే, అరే యాకోబు, అరే యోహాను ఎందుకు వెళ్తున్నారు మీరు? నేను ఒక్కడనే కదా, మీ అమ్మకు చేత కాదు పని చేసుకోవడానికి, అరే నాకు కూడా చేత గారు, మీరిద్దరు వెళ్ళిపోతే ఇద్దరు కుమారులు ఉంటాయి, ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు ఆయనతో పాటు పరిచర్యకి, మరి మనకెట్లరా ఇంట్లో మనకు ఈ యొక్క అంటే అన్నీ మనకు అవసరాలన్నీ ఎలా తీరాలి అనేసి ఏమనలేదు. ఆ తండ్రి సైలెంట్గా ఉన్నాడు. వెంటనే వాళ్ళ తండ్రిని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వృత్తిని వదిలేసి క్రీస్తుని వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే వాళ్ళ హృదయాల్లో ఉన్నది కూడా అదే. వాళ్ళ హృదయాల్లో కూడా ఏముంది? వాళ్ళ హృదయాల్లో కూడా అదే ఉంది. వాళ్ళు కూడా నిత్య జీవానికే వెళ్ళాలి. ఆ నిత్య జీవంలో ఆయనతో పాటు వాళ్ళు కూడా ఆయన యొక్క సింహాసనము దగ్గర, అంటే ఆయన యొక్క సింహాసనం అటు ఇటు అంటే ఆయనతో పాటు ఉండాలి, నిత్య రాజ్యంలో ఉండాలని వాళ్ళ యొక్క కోరిక కూడా అదే. మార్కు సువార్తలో ఉంటే చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35, 37 వచనాలు ఎవరైనా చదవండి. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగుదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. మహిమయందు నీ కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను తాగుచున్న గిన్నెలో తాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిజం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను తాగుచున్న గిన్నెలో మీరు తాగెదరు, నేను పొందుచున్న బాప్తిజం మీరు పొందెదరు గాని, నా కుడి వైపున ఎడవైపున కూర్చునిచ్చుట నా వచనం లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. ఓకేనన్నా, చాలు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగెను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఇక్కడ ఒక తల్లి అంటే తండ్రి కుమారుల యొక్క మనసును మీరు గమనించాలి. అందరి హృదయాలు అంటే అందరు మనసులు ఎలా ఉన్నాయంటే ఏకమైపోయాయి. అంటే దేవుడు కోరుకున్నటువంటి ప్రణాళిక కూడా ఇదే. తల్లి, తండ్రి, కుమారులు కూడా అందరూ కూడా ఏంటిది, ఏక మనసు కలిగి ఉండాలి. తల్లి ఒక సంఘం అయితే తండ్రి ఒక సంఘము, తండ్రి ఒక సంఘం అయితే పిల్లలు ఒక సంఘము, లేకపోతే తండ్రి ప్రార్థనకి వెళ్తే పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు. ఇది మన ప్రజెంట్ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. కానీ వీళ్ళ యొక్క జీవితాలను మనం గమనిస్తే తల్లి యొక్క మనసులో ఏదైతే ఉందో కుమారుల యొక్క మనసులో కూడా అదే ఉందండి. కుమారుల మనసులో ఏదైతే ఉందో దానికి సహకరించినట్టుగా తండ్రి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉన్నాడు. ఇది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి కుటుంబము. ఇలా ప్రతి కుటుంబము కూడా ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఆ కుటుంబ వ్యవస్థను మొత్తం సాతానుగాడు విచ్ఛిన్నం చేసేసి కుటుంబ వ్యవస్థను మొత్తం తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా, పిల్లల మాట తల్లిదండ్రులు వినకుండా, తల్లిదండ్రుల పైన తిరగబడే విధంగా పిల్లల్ని చేస్తూ, ఈ విధంగా సాతానుగాడు మొత్తం కుటుంబ వ్యవస్థను నాశనం చేసేసి దేవుని యొక్క ప్రణాళిక ఏ కుటుంబంలో కూడా నెరవేర్చబడకుండా తన చిత్తాన్ని కుటుంబంలో నెరవేరుస్తూ కుటుంబాన్ని మొత్తం నాశనం వైపుగా నడిపిస్తూ ప్రతి కుటుంబాన్ని వాడు ఏం చేశారంటే ఆకట్టుకొని ఉన్నాడండి. ఈ విధంగా దేవుడు కోరుకున్న కుటుంబముగా ఏ కుటుంబం కూడా లేదండి. ఎందుకంటే అప్పటి కాలంలో కూడా ఉన్నారు ఏలి యొక్క కుమారులు. ఏలి దేవుని యొక్క మందిరంలో ఒక మంచి ప్రధాన యాజకుడు. అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తెచ్చేటువంటి ఒక దహన బలులన్నీ కూడా అర్పిస్తూ దేవుని యొక్క మందిరంలో ఒక మంచి యాజకుడుగా పనిచేసేవాడు. అటువంటి ఏలి కుమారులే దారి తప్పిపోయారండి. ఎందుకు? కారణం ఏంటి అనంటే, ఒకటి, ఏలి ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అంతగా కుమారులు చెడిపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోతారు. కాబట్టి అప్పటి కాలంలో ఉన్నారు, అప్పుడు లేరని చెప్పట్లేదు, అప్పటి కాలంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నారు. కాబట్టి అలా ఉండకూడదు. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చాలి అనంటే పిల్లల్ని మనము స్టార్టింగ్ నుండే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనము అంటే దేవుని యొక్క ప్రణాళికలో పిల్లల్ని పెంచడం కోసం ట్రై చేయాలి. మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి ఎవరైనా.
మొదటి సమూయేలు మీట్లో వీరు ఉన్నారు చదవండి. బేర్షెబాలో ఉమ్, న్యాయాధిపతులుగా ఉమ్, ఉండిరి. అతని కుమారుడు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచమును పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనేది. ఓకేనన్న, చాలు చాలు. 8 చాలు. 8వ అధ్యాయము మొదటి నుండి చూడండి. ఇక్కడ ఎవరెవరు కుమారులు, ఏలి కుమారులు, సమూయేలు కుమారులు దారి తప్పిపోయినట్టుగా కనిపిస్తారు. వాళ్ళిద్దరు కూడా ఏంటిది, సమూయేలు ఒక మంచి ప్రవక్త, ఏలి దేవుని యొక్క మందిరంలో వర్క్ చేసేటటువంటి ఒక మంచి యాజకుడు. తన యొక్క కుమారులు దారి తప్పిపోయినట్టుగా వాళ్ళిద్దరు కూడా ఒక తండ్రిగా వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సమూయేలు కుమారులు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ధనానికి బాగా అడిక్ట్ అయిపోయి దేవుని యొక్క మాటకు లోబడకుండా తండ్రి ఎంతనైతే దేవుని యొక్క పరిచర్యను చేశాడో అంతగా వీళ్ళు ఏంటంటే చెడగొడతారు. ఒకసారి చూడండి 8వ అధ్యాయం మొదటి నుండి చూడండి, నేను చదువుతాను. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతడు జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవని పేరు అబియా. నేను బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచంలో పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు. ఈ యొక్క సమూయేలు ఏంటిది, నీతి న్యాయములు, దేవుని మాటకు లోబడి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక మంచి ప్రవక్త. ఆ ప్రవక్త కడుపులో ఎలాంటి వాళ్ళు పుట్టారు అని అంటే మొత్తము అతనికి వ్యతిరేకంగా ధనాపేక్షలై దేవుని మాటకు అంటే లోబడకుండా, న్యాయమైనటువంటి తీర్పు తీర్చకుండా, ఇవన్నీ గుణలక్షణాలు ఎవరు గమనించారంటే అప్పుడు పరిపాలన చేస్తున్న సమూయేలు తర్వాత మరలా ఎవరిని పెట్టాడు అంటే తన కుమారులను పెట్టాడు. అయితే అక్కడ సమూయేలు ఎలా ఆలోచించాడు అని అంటే అతని తర్వాత తన కుమారులు కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి అతనిలాగానే భయభక్తులు కలిగేసి ప్రజల్ని మంచి మార్గంలో, ఇప్పుడు వాళ్ళు కాకుండా దేవుడిని ఆశ్రయించినటువంటి ప్రజలు కాకుండా వేరే వాళ్ళు ఎవరు అది పరిపాలనలోకి వచ్చినా కూడా వాళ్ళు మొత్తము ఏంటంటే ఆ యొక్క రాజ్యాలను మొత్తము వీళ్ళని బానిసలుగా చేసుకునేవాళ్ళు. అయితే ఇవి అలా కాకుండా ఉండడం కొరకు సమూయేలు ఏం చేస్తాడంటే తన కుమారులే అంటే అతని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రజలకు కొంచెం మేలు చేయొచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని పెడితే ప్రజలను కొంచెం మన దేవుని యొక్క అంటే దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశం చేత తన కుమారులను అతను పెట్టాడు. కానీ అతని కుమారులు మొత్తం కూడా వాళ్ళ హృదయాలన్నీ చెడిపోయాయి. ఎందుకు చెడిపోయారంటే అతడు అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళపై ప్రభావాన్ని చూపడమే, ఆ స్నేహితుల వలన చాలామంది చెడిపోతున్నారంటే కారణము మన తోటి అంటే మనతో ఎవరైతే స్నేహం చేస్తారో, మనం ఎవరితోనైతే ఎక్కువగా స్నేహం చేస్తారో వాళ్ళ యొక్క గుణలక్షణాలు మనలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వీళ్ళు ఏం చేశారంటే ఒకవేళ దేవుని యందు ఎక్కువగా భయభక్తులు కలిగి లేకపోయిన వాళ్ళు సాతాను కూడా తప్పు మార్గంలో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మనకు వాక్యమును మన హృదయంలో ఉండదు. వాక్యం మన హృదయంలో ఉండనప్పుడు ఆటోమేటిక్గా చేసేటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక లోపం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులుగా మారిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమూయేలు లాంటి గుణ లక్షణాలు వీళ్ళలో లేవు. వీళ్ళు మొత్తం ఏంటంటే అన్యాయంగా జీవిస్తున్నారు, వీళ్ళకి ధనం పైన ఎక్కువగా ఆపేక్ష కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళ కుమారులు మనకొద్దు. సమూయేలు ఆల్రెడీ వృద్ధుడైపోయాడు, అతని యొక్క పరిపాలన అనేది ఆగిపోయింది. కానీ తర్వాత మనకు ఒక రాజు కావాలి అనేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి మరలా సమూయేలు దగ్గర విచారణ చేస్తారు. ఒకసారి చూడండి, ఇదొక సందర్భంగా క్లోజ్ చేసుకుందాము. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చినని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకు రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసిన. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు ఎంతగా బాధపడుతున్నాడంటే ఆయన అన్న మాట చాలా అసలు సమూయేలుకి గుండె పగిలిపోయినాలండి. ఎందుకనంటే సమూయేలుతోనే కదా దేవుడు మాట్లాడింది. వాళ్ళు ఆ ప్రజలందరూ కూడా ఆయన కూడా దేవుడికి నచ్చట్లేదు. ఎందుకనంటే వేరే వాళ్ళు పరిపాలనకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, మీ పిల్లల్ని ఎలా చేస్తారు అనేది ఈ యొక్క కింద మొత్తం మీరు చదువుకోండి ఉంటుంది. 10వ వచనం నుండి 22 వరకు మీరు చదువుకోండి. వాళ్ళు వేరే రాజు పరిపాలన వస్తే అక్కడ దేవునికి స్థానం అంటేది ఉండదు. ఇక్కడ వాళ్ళు ఎవరిని విసర్జిస్తున్నా ఆ ప్రజలను బట్టి బాధపడుతున్నాడు దేవుడు. ఒకవేళ ఆ యొక్క ప్రజల్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఆ ప్రజల్ని బట్టి బాధపడుతున్నాడు. ఇంకేంటిది
ఆ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే సమూయేలు లాంటి గుణలక్షణాలు వీళ్ళు లేవు కాబట్టి వీళ్ళు మాకు వద్దు అనేసి వాళ్ళు తిరగబడి చేస్తున్నారు. ఒకవేళ వేరే రాజుని పెడితే అప్పుడు మనకి పాత నిబంధనలు ఎలా ఉండేది, ఇప్పుడు అది అందరూ న్యాయాధిపతుల్లో ఉన్న రాజులు కానీ వాళ్ళందరూ కూడా గెలిచిళ్ళు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సొంత బలం చేత కాదు. వాళ్ళు గెలిచిళ్ళు అని అంటే అక్కడ దేవుని యొక్క హస్తం ఉంటేనే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు గెలిచిళ్ళు అని అంటే దేవుని యొక్క కృప లేకుండా వాళ్ళు సొంతంగా యుద్ధాలు చేయలేదు. కానీ వీళ్ళు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మాకంటూ అంటే మేము రాజ్యాన్ని జయించడం కొరకు, మా రాజ్యాన్ని పరిపాలన చేయడం కొరకు మాకంటూ ఒక రాజు కావాలనేసి వీళ్ళు అడుగుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏముంది అని అంటే దేవుని కృప లేకుండానే ఇన్ని రోజులు మేము గెలిచాము కాబట్టి ఈ రాజు వస్తే ఆ రాజు ద్వారా మేము గెలుస్తాం తప్ప దేవుని కృప లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడేసరికి దేవుడు అక్కడ చాలా బాధపడతాడు. ఎందుకు బాధపడ్డాడు అని అంటే ఈ యొక్క సమూయేలు కుమారులు చేసినటువంటి మిస్టేక్ ప్రజలను ఎంతో అంటే ప్రజల హృదయాల్లో ఉండడం వల్ల వీళ్ళు ఇప్పుడు ప్రజలందరూ కూడా త్రోవ తప్పడానికి కారణం ఎవరైపోయారు అంటే సమూయేలు కుమారులే. అంటే వాళ్ళ యొక్క వ్యర్థ ప్రవర్తన వల్లనే కదా వాళ్ళు ప్రజలందరూ కూడా త్రోవ తప్పడానికి కారణమైపోయారు. కాబట్టి ఇలా ఏంటంటే అప్పటి కాలంలో అంటే పాత నిబంధనలు కూడా తల్లిదండ్రులు కరెక్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రవక్తలుగా ఏలి కుమారులు కూడా అంతే చాలా చండాలంగా జీవిస్తారు. కాబట్టి ఇలా ఏంటంటే పాత నిబంధనలు కూడా కొన్ని జరిగినాయి. అలానే వాళ్ళని మనము ఏం చేయాలంటే వాళ్ళను మన జీవితాన్ని మన సందర్భంగా తీసుకున్నాం. అంతేగాని అలా మనం ఉండకూడదు. వాళ్ళలాగా ఇప్పుడు సమూయేలు కుమారులాగా ఏలి కుమారులాగా మన యొక్క కుమారులను కుమార్తెలను పెంచకూడదు. ఎలా పెంచాలి అంటే జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏ విధంగానైతే తన కుమారులను మొదటగా ఫస్ట్ వచ్చిన 20 వచనాలు మనం ఏం నేర్చుకోవాలి, మొదటగా పిల్లల్ని దేవుని యొద్దకి తీసుకెళ్ళడం అలవాటు చేయాలి. దేవుని యొద్దకు తీసుకెళ్ళడం అంటే నువ్వు చర్చికి వెళ్తే చర్చికి తీసుకెళ్ళు, ఎక్కడైనా మీటింగ్ జరిగితే మీటింగ్ తీసుకెళ్ళు, ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడికి నువ్వు తీసుకెళ్ళు. ప్రతిదినము కూడా నువ్వు స్టడీస్ పైన ఎంతగా కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళకు నేర్పిస్తావో అదేవిధంగా వాక్యము రోజు ఒక అధ్యాయాన్ని వాళ్ళతో చదివించడమా లేకపోతే నువ్వే చదివి వాళ్ళకి వినిపించడమా ఏదో ఒకటి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్పించాలి. ఇంకా దీంట్లో నుండి మనము తల్లిదండ్రుల ముందు పిల్లల ముందు సంస్కారవంతం అంటే కొంచెం మంచిగా పద్ధతిగా ఉండాలి. ఇక్కడ ఆ తల్లి చేసింది కూడా అదే. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి ఆమె ఏం చేసిందంటే నమస్కరించింది. ఎలానైతే వాళ్ళు అంటే తల్లి ఎంతగా విధేయత చూపించిందో కుమారులు కూడా వెంటనే యేసుక్రీస్తు వెళ్ళేసి వాళ్ళిద్దరిను యాకోబు యోహాను రండి అని పిలవగానే వాళ్ళు మా నాన్న ఏమన్నా అంటాడో లేదా మా అమ్మ ఏమన్నా అంటుందో ఏం చెప్పలేదు. ఆ తల్లి ఎంతనైతే విధేయత దేవునికి చూపించిందో యాజిటీస్గా వాళ్ళు కూడా అంతే విధేయత చూపించేసి వాళ్ళ వృత్తిని వాళ్ళ అంటే తండ్రిని కూడా వదిలిపెట్టేసి పరిచర్యలోనికి వచ్చారు. ఎందుకనంటే తల్లి ఉద్దేశం ఒకటే, తండ్రి ఉద్దేశం ఒకటే, కుమారుల ఉద్దేశం ఒకటే కాబట్టి వాళ్ళు కూడా ఏమనలేదు, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఇది దేవుడు కోరుకున్న కుటుంబంగా ప్రతి ఒక్కరి కుటుంబం ఉండునుగాక. ఆమేన్. చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు. ఆమేన్. చక్రవాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన